మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మన ప్రాఫిటబిలిటీ వీడియోలో రెండో పార్ట్. ఇక్కడ మనము మొన్నటి వరకు అయిన పెట్టుబడుల గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఆ పెట్టుబడులు ఏమైనాయి ఏంటిది అనేది ఒకసారి రఫ్గా చూసుకుందాం. మనకు ఇత్తనాలకు 8,100 రూపాయలు అయింది, లేబర్కి 26,100 రూపాయలు అయింది, పురుగు మందులకు ఎరువులకు 12,350 రూపాయలు అయింది, దుక్కికులకు 40,400 రూపాయలు అయింది. ఇది లాస్ట్ వీడియోలో మనకైన ఖర్చులు. ఆ రోజుకి పత్తి 30 రోజులు, ఈ రోజు ఇప్పటికీ నాకు తెలిసి 60-65 రోజులు అవుతుంది. అసలు ఇంకా ఏం వాడారు, ఏం పెట్టుబడి పెట్టారు ఒకసారి మనం భరత్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భరత్ గారు, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనము లాస్ట్ టైం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఖర్చులు అయ్యాయా, అసలు ఏమైనా మందు కొట్టారా, ఏంటిది పరిస్థితి అని? మనము రెండోసారి స్ప్రే చేసింది ప్రైడ్ ప్రొక్లైమర్, అది వచ్చేసేసి ఫైటర్ అది కొట్టామండి రెండోసారి. అది వచ్చేసి మొత్తము 2,400 రూపాయలు ఏమైంది. కొట్టించినందుకు గాను బయట పర్సన్స్ తో కొట్టించినందుకు 1,500 అయింది. ఓకే, కూలీ ఖర్చు కొట్టడానికి. అది అయిపోయిన విత్ ఇన్ 1 or 2 weeks తర్వాత కలుపు తీపిచ్చాం, కింద కలుపు తీపిచ్చాం. మనిషికి 300 రూపాయలు ఛార్జ్ చేశారు. అట్లా మనకు వచ్చేసి మొత్తం 11,850 రూపాయలు రావడం జరిగింది. 4 ఎకరాలకి 11,800 రూపాయలు ఖర్చు అయింది కలుపు తీపిచ్చాం. ఇప్పుడు ఆ ప్రైడ్ మన ప్రొక్లైమ్ ఫైటరే లాస్టా, లేకపోతే మళ్ళీ దాని తర్వాత ఏమైనా కొట్టారా? లాస్ట్ వీక్ తీసుకొచ్చామండి లైగరు అని చెప్పేసి. యాక్చువల్లీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే మేము స్ప్రే చేస్తుంటేనే వాన రావటం వల్ల మొత్తం 5,800 పెట్టి తీసుకొచ్చాము. అది ఖర్చులోకే వస్తుంది కాబట్టి రాసుకోవాలి, కాకపోతే ఎఫెక్ట్ ఉంటుందా లేదన్నది ఇంకా తెలియట్లేదు. వాన పట్టడం వల్ల మేము కొడుతుంటేనే వాన వచ్చింది, పోయింది. అది 100% ఉండదు, కాకపోతే మనం లెక్కలోకి రాసుకోవాలి. ఎందుకంటే ఏ రైతు అయినా ఆ విషయంలో నష్టపోతారు కాబట్టి మనం అక్కడ దాచడానికి ఏం లేదు. 5,850 రూపాయలు ఖర్చు అయింది, మళ్ళీ కొట్టడానికి మళ్ళీ 1,500 రూపాయలు కొట్టడానికి ఖర్చు అయింది. ఇప్పటివరకు అయినా ఖర్చు ఇది. ఇప్పుడు మళ్ళీ వర్షాలు తగ్గినాయి కదా, వేరే మంది ఏదైనా కొడతారా లేకపోతే ఏంటిది? అంటే లైగర్ కొట్టినాక వర్షం పడ్డది కదా, మళ్ళీ లైగరే కొడదాం అనుకుంటున్నాం. ఇక మన మీ సూచనల మేరకు ఏదంటే ఇక అది రేపు కొడదామని మేము ఆలోచిస్తున్నాం. రేపు కొడదామని. ఇప్పుడు మీ ప్రకారం పెట్టుబడి మనం పురుగు మందులకు తక్కువ పెడుతున్నాం కదా, ఎట్లుంది పత్తి? మీ ప్రకారం బాగానే ఉందా లేకపోతే ఎట్లుంది? మాకైతే మంచిగానే అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏం వాడుతున్నారు, ఎట్లా ఏంటని అడగటం జరుగుతుంది రైతులు. మేము కూడా పక్క రైతులు అడుగుతున్నా, మేము చెప్పడం జరుగుతుంది. అదే ఒకసారి చూద్దాం అసలు ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి, ఏంటిది, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి. సరే అండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 ఇది వచ్చిందా, 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 ఇది కూడా 49 ఇక్కడ ఉన్నాయి. ఈ కొమ్మ కూడా ఉంది. 50 51 52 53 54 55 అంతే 55 నుంచి 58 మధ్యలో ఉంది. 55 నుంచి 60 మధ్యలో వస్తుంది. 60 మధ్యలో ఉన్నాయి ఒక చెట్టుకి. ఇప్పుడు కాయలు అయితే ఈ మొక్కకు చాలా బాగున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే కాయ కూడా మంచి దొడ్డు కాయ వస్తుంది. ఇక్కడ దీని తర్వాత స్టేజ్లో మనం గులాబీ రంగు పురుగుకి ఎలాంటి మందు వాడతాం, ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేయిస్తాం, దాని మీదనే దిగుబడి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఒకసారి కలుద్దాం, ఎలాంటి యాజమాన్య పద్ధతులు వాడడం, గులాబీ రంగు పురుగు ఈ పత్తి చేనుకి అటాక్ చేసిందా లేదా అని.